అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 193వ ఎపిసోడ్కి సుస్వాగతం. అక్కడక్కడ మనకు వినిపిస్తుంటుంది రైతు దినోత్సవం అనేటువంటి ఒక పండగనాలో ఎండగనాలో కంటి తుడుపు పదమనాలో ఐ వాష్ అంటామే మనం ఇంగ్లీష్లో. ఆ విధంగా ఈ ప్రపంచంలో కొన్ని పనులు నామకే వస్తే జరుగుతుంటాయి. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాం. అందులో మనకి చిత్తశుద్ధి ఉండదు, మనసు ఉండదు, నిజంగా ఇష్టం ఉండదు, ప్రేమ ఉండదు. అటువంటి వాటిల్లో ఒకటి ఈ జాతీయ రైతు దినోత్సవం అని నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను. పాత సినిమాలో ఒక మంచి పాట ఉంది. ఆరుగాలము శ్రమపడు రైతుకు అన్నము చాలదురా అని ఒక బుర్రకథ సన్నివేశంలాగా చెప్తాడు. ఆరుగాలము శ్రమపడు రైతుకు అన్నము చాలదురా అని. ప్రపంచం మొత్తానికి కడుపు నిండటానికి అవసరమైనటువంటి అనేక రకాల ధాన్యాలని, కూరగాయలని, పంటలని అనేకం ఇచ్చేటువంటి రైతుకి ముప్పూటలా తినటానికి ఉందా? హాయిగా జీవించడానికి పరిస్థితి ఉందా? నిశ్చింతగా జీవించడానికి పరిస్థితి ఉందా? నాకేం లేని ధీమాగా బతికేటువంటి అవకాశం ఉందా? ఈ ప్రశ్నను మనం వేసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, బహుశా ఈ రోజు నుంచి ఏ రోజు వరకైనా లేదు అనేటువంటి సమాధానమే వస్తుంది. మడికి నీరు పెట్టి దుక్కి దున్ని అక్కడి నుంచి మొదలుపెట్టి వివిధ దశల్లో వ్యవసాయం చేసేటువంటి రైతుకి రాత్రింబగళ్ళు అదే ధ్యాసగా, అదే తపనగా, అదే ధ్యానంగా, అదే బ్రతుకుగా జీవించేటువంటి రైతులకి, రైతన్నలకి అక్కడక్కడ నినాదాలు ఇవ్వడం తప్ప ఈ ప్రపంచం చేస్తున్నదేమిటి అని గనక మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎవరైనా సరే సిగ్గుతో తలదించుకోవలసినటువంటి పరిస్థితి ఎన్నేళ్లైనా మనకు కనిపిస్తూ ఉంటుంది అనేది నిజమైన నిజం, తిరుగులేని సత్యం. అప్పుడెప్పుడో చెప్పాడు మన లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్ అని. అటు జవాన్ల పరిస్థితి కానీ ఇటు కిసాన్ల పరిస్థితి కానీ మనమందరం హాయిగా నిశ్చింతగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నామంటే పొంచి ఉండేటువంటి శత్రువుల దాడుల నుంచి మనకి ఎటువంటి ఆపదలు అపాయాలు లేకుండా పహరా కాసేటువంటి, రాత్రింబగళ్ళు పహరా కాసేటువంటి జవాన్లు గుర్తొస్తారు. అలాగే మనం హాయిగా తింటున్నాం. అది లంచ్ అయినా, డిన్నర్ అయినా, స్నాక్స్ అయినా, ఇంకో రకం అల్పాహారమైనా, ఉపాహారమైనా, ఏ ఆహారమైనా మనం తింటున్నాము, తినగలుగుతున్నాము, హాయిగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం కిసాన్. అందుకే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని అంతకుముందు ఎవరు చెప్పనటువంటి స్థాయిలో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన చెప్పి చాలా కాలమైంది. అయినా అటు జవాన్ల పరిస్థితి కానీ ఇటు కిసాన్ల పరిస్థితి కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంది అనేది మనం ఒప్పుకుంటామా లేదా అనేది మన మనసును బట్టి ఉంటుంది. కానీ అదైతే నిజం. ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో జవాన్ల పరిస్థితి అంటే మనది ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మన మిలిటరీ ఏదైతే ఉందో ఫోర్సెస్, 3 ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో ఆ రంగంలో కొన్ని మంచి మార్పులు వచ్చాయి అని చెప్పుకోవాలి. జై జవాన్ కొంతవరకు న్యాయం చేకూర్చబడినటువంటి పరిస్థితి అనేది అర్థమవుతుంది. అయితే ఈ జై కిసాన్ మాత్రం ఇంకా అట్లానే ఉంది పరిస్థితి. రైతుల బలవన్మరణాలు, పంటలని పాడు చేసే క్రిమికీటకాదులని నశింపచేసేటువంటి పురుగు మందులు, గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు, రైతు కుటుంబాలు తాగటం, చనిపోవటం, ఆత్మహత్యలకి పాల్పడటం అనేటువంటిది
ఏమాత్రం మార్పు లేనటువంటి వాస్తవిక యథార్థ చేదు నిజమైనటువంటి పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. రకరకాల స్కీములు తెస్తారు. ఏ ప్రభుత్వం వాళ్ళైనా రైతులకు అదంటారు, ఇదంటారు, భరోసా అంటారు, హామీ అంటారు, బంధు అంటారు, ఏదేదో అంటారు. కానీ నిజంగా రైతుల కోసం, నిజంగా రైతుల గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది? అలా ఆలోచించేటువంటి చిత్తశుద్ధి కనుక పాలకులకు ఉన్నట్లయితే రైతులు వలస కూలీలుగా మారేటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చేది కాదు. ఈ దేశంలో ఎందుకంటున్నానంటే ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చరల్ కంట్రీ. వ్యవసాయ ప్రధాన దేశమైనటువంటి భారతదేశంలో తిండి లేకపోతే మనం చచ్చిపోతామని అనేటువంటి పరిస్థితిలో అవసరమైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుందాం. అది గోధుమలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు అని సరిపెట్టుకుంటున్నారే కానీ మన రైతులు ఇబ్బంది పడుతున్నారు, మన రైతులు బాధపడుతున్నారు. ఎంతటి బాధాకరమైన పరిస్థితులు, ఎంతటి ప్రతికూల పరిస్థితులు వస్తే వాళ్ళు బలవన్మరణాలకు పాల్పడతారు అనేటువంటి దిశగా ఆలోచించే వాళ్ళు ఎక్కడున్నారు? సభల్లో, వేదికల్లో, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో జై కిసాన్, రైతన్నలు జిందాబాద్ అని చెప్పుకోవటమే తప్ప, దండోరా వేయటమే తప్ప రైతు కుటుంబాలు బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు ఎక్కడ, ఎంతమంది ఉన్నారు అని ఆలోచిస్తే అటు పాలకులు కానీ ఇటు ప్రజలు కానీ రైతుల గురించి ఆలోచించే వాళ్ళు చాలా 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 మరి 0.0001% ఏదో చెప్తామే అంతేనని మనం చెప్పుకోక తప్పదు. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి చదివాను నేను. భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అనే అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంగా భావించుకొని ప్రార్థన చేసుకొని తినండి అని చెప్పేటువంటి వాళ్ళకి ఆ అన్నపూర్ణనే కాదయ్యా, ఇది పండించి మాకు ఫుడ్డుగా ఇచ్చినటువంటి రైతులు బాగుండాలని ఒక్క క్షణం కోరుకోండి, ఆ రైతుల్ని తలుచుకోండి, ఆ ప్రార్థన కూడా చేయటం మన ముఖ్యం అని చదివాను నేను. అనేక చోట్ల చెప్పాను నేను. చాలామంది స్పందించారు. అలా పని కట్టుకుని రైతుల గురించి మనం ఆలోచిస్తే, పని కట్టుకుని రైతుల సంక్షేమం గురించి రకరకాలుగా ఆలోచిస్తే మంచి మంచి విషయాలు రైతుల జీవితంలో కూడా చీకట్లు తొలగి వెలుగులు వచ్చేటువంటి పరిస్థితి వస్తుందేమో చూడాలి. ఒక కరెంటు విషయం తీసుకోండి, నీళ్ల విషయం తీసుకోండి, ఎరువుల విషయం తీసుకోండి, పురుగు మందుల విషయం తీసుకోండి, ఇంత కష్టపడి పండిస్తే ఆ పండించిన పంటకి గిట్టుబాటు ధర గురించి తీసుకోండి, ఆ పంటల యొక్క మార్కెటింగ్ విషయాలు తీసుకోండి. అలా నాట్లు మొదలుకొని కోతల తర్వాత వచ్చేటువంటి పంటల విక్రయాల వరకు అడుగడుగున అష్ట కష్టాలే పడుతున్నటువంటి రైతులు సంతోషంగా ఎలా ఉంటారు? అయినా అదేం విచిత్రమో కానీ అన్ని కష్టాలు పడుతున్నా కూడా భూమాతను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ పంటలు పండిస్తూనే ఉంటారు, ఆ సేద్యం చేస్తూనే ఉంటారు. ఆ వ్యవసాయం కాదు, నేను దాన్ని ఏమంటానంటే లోకానికి సాయం. వాళ్ళు లేకపోతే మనకి తినటానికి ఏమి ఉండదు, మనం బతకడానికి ఏమీ ఉండదు. మరి ఆ రైతులకి మరి దేవుడు అంత గొప్ప మనసు ఎందుకు ఇచ్చాడో కానీ ఎన్ని కష్టాలు పడ్డా ఆ వ్యవసాయాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టకుండా ఆ భూమాతను నమ్ముకొని ఉంటారే, ఆ రైతులు మనకి అసలైనటువంటి దేవుళ్ళ కింద లెక్క. మనకు అన్నం పెడుతుంది వాళ్ళు కాబట్టి, మనం బతుకుతున్నది వాళ్ళ వల్ల కాబట్టి. జాతీయ రైతు దినోత్సవం అని అండర్లైన్ చేయటం కాదు కావలసింది, రైతుల గురించి మనసా వాచా కర్మణ పాటుపడటం. ఆ విషయం అక్కడక్కడ ప్రజల్లోనూ అప్పుడప్పుడైనా పాలకుల్లోనూ నిజంగా బల్బు వెలిగిస్తే చాలా చాలా సంతోషం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.